సో మనమైతే వెళ్ళిపోతున్నాం అనమాట తిరుపతికి. 1000 రూపాయలు ఎలా వెళ్తున్నాం, మనం కుబేర్లు అయిపోతాం. అక్కడికి వెళ్ళి కుబేర వేషం కూడా వేస్తామేమో. సో ముందుగానే లీకేస్తాం అనమాట. ఒక సస్పెన్స్ ముందు ఉంది, రైల్వే స్టేషన్కి వెళ్తే చెప్తా. పెద్ద సస్పెన్స్ ఏది, నాకు సినిమాల్లో చూపించినట్టు మేము కూడా ట్రై చేస్తున్నాను. నేనే ట్రై చేస్తాను, మా వాళ్ళు ట్రై చేయట్లేదు, మా ఇద్దరు ఫ్రెండ్స్. నేనే ట్రై చేసి మీకు చూపిస్తాను. సో దానికి కొద్దిగా మీరు అడ్జస్ట్ అవ్వాలి. దానికి కూడా మీరు లాంగ్ ఫుల్ వీడియో వాచ్ చేయాలన్నమాట. ఇది June 4th అప్లోడ్ అవుతుంది. ఇది పార్ట్ 1 అనుకో, పార్ట్ 1 బాహుబలి. సో స్టేషన్లో కలుద్దాం. ఎక్కే ట్రైన్ అవన్నీ చెప్పలేను, ఎందుకంటే నాకే తెలియదు. ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ ఎక్కేస్తాను, అంతే. బాయ్, స్టేషన్లో కలుద్దాం. మనమైతే స్టేషన్కి వచ్చాం అనమాట. స్టేషన్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎదురుగా విజయవాడకి వెళ్ళేదానికి రత్నాచల్ కనబడింది. టికెట్ ఏమో 140 రూపాయలు అని చెప్పారు, కానీ మనం అంత ఎఫర్ట్ చేయలేం కాబట్టి ఫ్రీగా ఎక్కేస్తున్నాం. టీసీ ఏమనంటే సినిమాలు అందరూ చూపిస్తారు కదా, బాత్రూంలోకి వెళ్ళి దూరిపోవడం, మనం కూడా అదే పొజిషన్లో చేయాలన్నమాట. మా ముగ్గురు ఫ్రెండ్స్ దూరిపోతాం బాత్రూంలో. మీకు వినబడట్లేదు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ వాయిస్ ఐసోలేట్ చేస్తాం. ప్రస్తుతానికి నా పక్కన మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఇది మా కాలేజ్ ఇంజనీరింగ్ బాధ్యతడు. మా కాలేజ్ సాంకేతిక. ఇప్పుడే చెప్తున్నాం, సాంకేతిక అనేది అసలు ఇందాకే ఒక రీల్ చూసాం సాంకేతిక గురించి. అది చాలా దౌర్భాగ్యవంతైన, ఆ రీల్ చూస్తాం అనుకోలేదు, కానీ చాలా దరిద్రం, అన్ని అబద్ధాలే. సో మేమైతే బాత్రూంలో దూరేది కూడా మీకు వీడియో చూపిస్తే అప్పుడు మీకు ఎలా చాలా ఉంటుంది. అసలు ఇక్కడ అంతా తుబుక్ బ్యాచ్ లాగా ఉండదు. సో తర్వాత మాట్లాడదాం. మా జర్నీ ఇలా స్టార్ట్ అయింది. సో 1000 రూపాయల బడ్జెట్లో తిరుపతి అలా వెళ్తున్నాం. ఇదే స్టార్ట్ ఈరోజు ఇప్పటికి. సో బాయ్, ట్రైన్లో జర్నీ కలుద్దాం. బాయ్. సో ఇందాక చూపించాను కదా, సో మన బడ్జెట్లో 1000 రూపీస్లో కూడా సమోసాలు కూడా కొనుక్కోలేని వ్యాపారం అయిపోయింది మనకి. అసలు సమోసా ట్రైన్లు అనేది ఎంత ఇంపార్టెంట్ మీ అందరికీ తెలుసు, కానీ దాన్ని కూడా కొనుక్కోలేకపోతున్నాం. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. సో మేమైతే టికెట్ లేకుండా ఇదేదో ఏలూరు వరకు ఎక్కడి వరకు వచ్చాం. యాక్చువల్లీ విజయవాడ వరకు మా డెస్టినేషన్, కానీ బాత్రూంలో మాత్రం దూరిపోయాం భయ్య. అదంతా నేను తర్వాత మాట్లాడతా. స్టేషన్కి వచ్చింది, ఇప్పుడు ట్రైన్కి వెళ్ళిపోతుంది. సో మనం రత్నాచల్ ఎక్కేసి ఫ్రీగా ట్రైన్ ఎక్కి వచ్చేసాం అనమాట. ఈడు మీకు ఇందాకే పరిచయం చేయించాం. ఇగో ఈడు పేరు చెప్పరా, ఈడు ఎక్కడ చదువుతున్నారో మీకు తెలిస్తే మీరు పాడ్కాస్ట్ అయిపోయా అని అడుగుతారు. ఆడు అమిటీలో చదువుతున్నాడు. మీకు పాడ్కాస్ట్ కావాలంటే కంపల్సరీ కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం టికెట్ లేని ప్రయాణం ఎక్స్పీరియన్స్ ఎలాగుందో అడుగుదాం. నేను చెప్తే మీరు నమ్మరు కదా, వీళ్ళు నోడతారు. చెప్పండి బాబు, చెప్పండి టికెట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు కూడా వీడిని అస్సలు నమ్మకూడదు. ఇది ఒక చెప్తారా డాష్. ఓకే, వీడిని నమ్మొచ్చాం, బుక్ చేస్తాడు అనమాట. ఏం బుక్ అయింది? హ్యాపీగా టీటీ ఏం పట్టుకోలే కదరా. టీటీ పట్టుకోకపోతే భయంతో బాత్రూంలో కూర్చోబెట్టాడు లాస్ట్. మరి ఛాలెంజ్ అంటే ఇదిగో సుబ్రహ్మణ్యం గారు, మీ వల్ల ఇదంతా 1000 రూపాయలు అన్నారు. మా వాళ్ళు కష్టపడి తీసుకొస్తున్నాం. లాస్ట్కి మిమ్మల్ని కలిసేసరికి మాకు పార్టీ ఇవ్వాలి. నువ్వు చెప్పరా, నీకు ఎలా? వద్దు, నేను ఇవ్వను. చాలా కష్టం చెప్తున్నాను, నాది సేమ్ పెళ్ళి. చూసా చాలా మంది చాలా కష్టపడి వచ్చాం. ఇదంతా మీకోసం, ఇంకా అతని కోసమే. నేను చేసి నిరూపిస్తాను అనేది ఈ వీడియో అనమాట. సో మేమైతే ఇంకా ఏం లేదు, బయటికి వెళ్ళాం కానీ ఏం తినలేదు. సో ఇంకంతే అలాగా విజయవాడ అంతా తిరిగేసి వచ్చి స్నాప్లు తీసుకొని వచ్చాం అనమాట. సో ఇంకా మా ట్రైన్ వస్తుంది. ఇది మాత్రం కన్ఫర్మ్ టికెట్. ఇది జస్ట్ 285 రూపీస్ పడింది. 285 రూపీస్ ఇప్పుడు ఇంక్రీజ్ చేసుకోండి. 285 రూపీస్. కంప్యూటర్ గారు 285 రూపీస్, నేనే కంప్యూటర్ గారు. సో 285 రూపీస్ ఇక్కడ ప్లస్ అనమాట. 1000 రూపీస్లో -285. ఇప్పుడు ఇంకా 10 రూపాయలు ఖర్చు పెట్టినా మీకు చూపిస్తాను. సో డోంట్ వరీ, స్టే ట్యూన్ టు దే వ్లాగ్స్. సబ్స్క్రైబ్ కొట్టండి. వెనకాల ఆంధ్ర హాస్పిటల్స్ ఉన్నాయి. మన మహేష్ బాబు గారిది ఆటోగ్రాఫ్ ఇస్తారేమో అడుగుదాం. జోడించి బాధేస్తారేమో. సరే వదిలేండి. ఇంకా ఆల్రెడీ నైట్ టైం ఏమో 8:30 అయిపోతుంది. సో ఇంకా బాయ్, కొత్తలు ఆడిపోతుంది మా కడుపు అంతా. సబ్స్క్రైబ్ టు దే వ్లాగ్స్, ఇది మాత్రం మర్చిపోకండి. సో బాయ్, రేపు ట్రైన్లో చూపిస్తా అసలు ఎలాగుంటుంది. కానీ ట్రైన్లో వీడియో తీయలేకపోయాం, ఎందుకంటే మా ఫోన్లు అన్నీ ఎత్తేస్తారని మాకు అనిపించింది. ఇంకా చెప్పాడు కదా బాత్రూంలోనే
సగం సగం జర్నీ ముక్కు పూసుకొని చేయాల్సి వచ్చింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఎంత కష్టపడి వచ్చాము అని. సో బాయ్. సో చెప్పాం, అదే అయిపోయింది మొత్తం. మా ఓడి రివ్యూ అయిపోయిన తర్వాత మేము ఎలా స్టేషన్ అంతా తిరుగుతున్నాం. ఇంకా ఏటి లేదు, ఇలాగా ప్రస్తుతానికి విజయవాడ స్టేషన్లో అయితే బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి టైం ఏమో 8:45 అవుతుంది. ఇందాక అరగంట ముందు వీడియో చేసాం అనమాట. స్టేషన్ అయితే ఖాళీగా ఉంది, నీట్గా కూడా ఉంది. మేమే తిరుగుతున్నాం ఇలాగ గాలికి, సరదాగా తిరగాలి కదా. అందాకలే తిరిగి ఏదో పీకేద్దామని ట్రై చేస్తున్నాం. మనం ఇందాకే మన సల్మాన్ ఖాన్ బాలయ్య జై చిన్న కేశవ అన్నట్టు అన్నాం, కానీ ట్రైన్ వెళ్ళక్కర్లేదు, పడిపోతే తీరిపోద్ది. సో మీరు కానీ ఇంతవరకు వాచ్ చేసి ఉంటే థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛాలెంజ్కి ఎంత ఇంట్రెస్ట్ చూపించినందుకు థ్యాంక్ యూ. మేమైతే ట్రైన్ ఎక్కిసాం అనమాట. రిజర్వేషన్ కోచ్, అది కూడా ట్రావెల్లో యూనివర్సల్ డిన్నర్ పులిహార చేస్తున్నాడు. మేము కూడా పులిహార బాక్సులు తెచ్చుకున్నాం. అందరూ పులిహారలు తింటున్నాం. అందరూ ఇప్పుడు పులిహారలు తినేసి స్లీప్ వేసి 4 గంటల తిరుపతిలో దిగి లైన్ కాయాలన్నమాట. దేనికో తెలుసు కదా, దర్శనం టికెట్లకి. అయినా మీకు ఇక్కడ గోల బాగా వినపడుతున్నట్టుంది. మీరు సపోర్ట్ చేస్తే మైక్ కొనేస్తాను నేను. మీకోసమే కొనాలి, ఇంకెవరి కోసం కొనాల్సిన అవసరం లేదు. మీ కంటెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలని నేను మైక్ కొనాలి. సో సబ్స్క్రైబ్. చాలాసార్లు చెప్తున్నాను ఇచ్చోళ్ళలాగా, అయినా మీరు చెయ్యట్లేదు. కంటెంట్ ఎంజాయ్ చేయండి. జనరల్ పోతుంది లేవు, బిలీవ్ యువర్ సెల్ఫ్ అంట. అది ఒకటే తక్కువ. ఇక్కడ మొఖాన్ని ఏం చూస్తారు, మేము అందరం స్లీప్ వేసేస్తున్నాం. మా బ్యాగులు లగేజ్లు అన్నీ సెట్ స్లీప్ వేసేస్తాం. ఇప్పుడు గుడ్ నైట్. రేపు మార్నింగ్ తిరుపతిలో కలుగుతాం. అక్కడే మెయిన్ కంటెంట్ ఉంటుంది. సో మనం రైల్వే స్టేషన్లో ఫస్ట్ టైం స్నానం చేసాం అనమాట. మా వాళ్ళు అందరి చేత కూడా చేయిస్తాం పాపం. ఇప్పటి నుంచే నా కోసం చాలా కష్టపడుతున్నారు. మేమైతే తిరుపతి దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఎంతో కొద్ది ఖర్చు పెట్టి అమ్మవారి గుడికి వెళ్ళాలి. అది కూడా మీకు చూపిస్తా, ఆటో బస్సే అని. సో స్టేట్ మాకైతే చాలా కష్టం అయిపోయింది చెప్పాలంటే. పని మా వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. సారీ చెప్పాలి ఇక్కడ వీళ్ళిద్దరికి. సారీ, ఇంకా థ్యాంక్ యూ కూడా చెప్పాలి. ప్రస్తుతానికి రైల్వే స్టేషన్ దగ్గర తిరుగుతున్నాం అలాగా బస్సు కోసం. బస్సు అయితే అఫోర్డబుల్ కదా ఆ అమ్మవారి గుడికి, అదే వంగాపట్నం అంటారు. మేము ఇంకా ఆటో అయితే అప్పుడు బేరం అలా ఆడుకోవాలి, కానీ మేము అంత ఆడడం, జస్ట్ నడుచుకుని వెళ్ళిపోతాం. నడుచుకుని అయితే సరదా తీరిపోతుందిలే కానీ. సో మ్యాక్సిమం విల్ ట్రై ఫర్ బస్. సో ఆ బస్సు ఎక్కేంత వరకు ఇలాగ ఏం మాట్లాడుతూ ఉండలేను కాబట్టి వీడియో ఎంతటితో ఆఫ్ చేస్తున్నాను. ఇలా పాటలకు చాలా బ్రేకింగ్ ఉంటుంది. అదే మెట్లు ఎక్కేటప్పుడు మీకు బాగుంటుంది. ఇది పార్ట్ 1 కింద రేపో ఎల్లుండో అప్లోడ్ చేసుకుంటా. సో నేను ఇంత కష్టపడి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేది దేవుడి కోసం, ఇంకా మీకోసం. మీరు ఇలాంటి ఛాలెంజ్లు మాత్రం ఇంట్లో ట్రై చేయకండి. స్టే అవేర్ ఫ్రమ్ ఇట్. మా ముందు తెచ్చాపాడు, ఎక్కేద్దామా? ఎందుకులే, డబ్బులు వేస్ట్. మన బడ్జెట్లో వచ్చాం, 1000 రూపాయలు, అది కూడా వద్దండి. అదే అందరు అడుగుతున్నారు చూసారా, మీకోసం వద్దంటున్నాను. ఏంటో సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం క్యాప్ వేసిద్దాం. ఆటగాల్ కాదు, భక్తులు. ఈ క్యాప్ ఎందుకు వేస్తానో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఏమో వద్దు, పైకి వెళ్ళిన తర్వాత అందరూ గెస్ట్ చేసి ఉంటారు. సో బాయ్. గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేద్దాం. బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే, ఫ్రీ బ్రేక్ఫాస్ట్. సుబ్రహ్మణ్యం గారు, మీరు చూస్తూ ఉంటే ఏంటి మాకు ఈ కష్టాలు, మీకోసం, మీ వల్లే మేము ఇలాగా కష్టపడి చాలా ఛాలెంజ్ కంప్లీట్ చేస్తాం. ఇంటికి వెళ్ళేంత వరకు మాకు మరి మీరే 5 సబ్స్క్రైబర్లు ఇవ్వాలి. ఏం మాట్లాడో నాకు అర్థం కావట్లేదు. మా ఊళ్ళో అయితే ఫుల్ బాడీ అంతా ఫుల్ కలిసిపోయింది. రెస్ట్ లేదు. ఇంకా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం రికార్డ్ చేసాం. పోలీస్ ఆయన అతన్ని ఫుల్గా బాధేశాడు. అది ఈరోజు షార్ట్ కింద అప్లోడ్ చేసాం. ఇంకా ఏంటంటే, మీరు
ఒకవేళ ట్రైన్లో ట్రావెల్ చేస్తే జనరల్ కంపార్ట్మెంట్లో మీరు కానీ ఒక ప్యాసింజర్ అయితే ఇది మీరు గురక పెడతారు కదా, అది కొద్దిగా పక్కన వాళ్ళకి ఇబ్బంది పడకుండా చూడండి భయ్. ఎందుకంటే ఇద్దరు గాడ్జిల్లా గురక పెట్టారు అంటే పక్కన వాళ్ళ ప్యాసింజర్ వాళ్ళ సేఫ్టీ కూడా మనకి ఇంపార్టెంట్ కదా, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకి ఉంటుంది, వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, అది గుర్తుంచుకోండి. ట్రైన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి కూడా మాట్లాడతాను. అది ఇక్కడ చిన్న గ్లింపిస్ వేస్తాను, అప్పుడు షార్ట్లో చూసుకోండి. సో ఇంకా అమ్మవారి గుడికి వెళ్ళి అప్పుడు క్లోజ్ చేద్దాం డే 1ని. సో బాయ్. మీరు చూస్తే నేను ఇక్కడ 30 రూపీస్ వేసి ఉంటాను, ఎందుకంటే 30 రూపీస్ మేము స్నానం చేయడానికి అవి ఫ్రెష్ అప్ అవ్వడానికి ఖర్చు పెట్టాను అనమాట. సో 30 రూపీస్ 285 ప్లస్ 35 సారీ 30 అందరికి, అంటే మా అందరికి కలిపి 30 కాదు, ఒక్కొక్కడికి సపరేట్ పర్సన్ 30. కానీ అడ్జస్ట్ అయ్యాం, ఎందుకంటే తెలిసిందే కదా గవర్నమెంట్ వాష్రూమ్స్ ఎలా ఉంటాయో, చాలా కష్టపడి కంప్లీట్ చేసాం. 30 రూపీస్ యాడ్ ఇక్కడ 285 ప్లస్ 30. ఆటోకి అతకట్లే, డైరెక్ట్ బస్సే. ఆటో అయితే అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆటో అయితే 30 రూపీసే మ్యాక్సిమం, 30 కూడా కష్టమే, 20 రేట్ చూసారా. సరే కలుద్దాం మరి. అంతా పెద్ద ఆయన పిలిచారు, మనం వస్తున్నాం అంతే. మావాడు లగేజ్ వస్తున్నాడు, పెద్ద ఆయన పిలిచారు, మనం వచ్చాం. పెద్ద ఆయన మనకి ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు, ఏటో ఆయనలీ మంచి చేస్తారు. నేను మనం అయితే ఆటోలో వచ్చాము, ఆటోలోకి వచ్చేసాం. జస్ట్ 20 రూపీస్ చాలా కష్టపడి బేరం ఆడాం. 20 రూపీస్ అంకిల్ గారు ఒప్పుకున్నారు. సో ఇలాగ వెళ్ళిపోతున్నాం ఇంకా అమ్మవారి గురించి. ఇంకో మా వాళ్ళు అందరూ కష్టం 20 అంటే చెప్పుకోండి. మీకు 20 into 3 అంత తెలిస్తే కామెంట్ చేయండి ఫస్ట్ ఈ వీడియో కింద. చాలా కామెంట్లు చేయాలి మీరు, అప్పుడే నాకు మోటివేటింగ్ ఉంటుంది. చాలా కష్టపడతారు. ఇప్పుడు నా కోసం కాకపోయినా మా వాళ్ళ కోసమైనా కామెంట్ చేయాలి. చెప్పండి రా, కామెంట్ చేయమని. మా వాడు ఫుల్ డల్ అయిపోయాడు, ఆ వాష్రూమ్ వాళ్ళు చూసేసరికి భయం వేస్తుంది మా వాడికి. నా తప్పులే పాపం, నా తప్ప ఏం చేస్తాం. యూట్యూబ్ కోసం ఆయన చాలా తిప్పలు పెట్టేస్తుంది. మా వాడుకి కొద్దిగా అలవాటే అంటే కొద్దిగా అడ్జస్ట్ అయ్యాడు నా కోసం. మా వాడు అలిపి చిన్న ప్రయాణం. ఈ చిన్న ప్రయాణం కోసం అయినా ఈ వీడియోని షేర్ చేయండి. ఏంటో చూడండి, హోటల్ ఇలాగున్నాయి, పెద్ద హోటల్. మీరు ఇందులో ఉండాలి, మేము మాత్రం ఇక్కడే ఉండాలి. మనం ఇక్కడ విఎస్ఏ వ్లాగ్స్ అన్నీ ఉంటాడు, అన్నీ కనబడితే కలుద్దాం. మన జనరల్గా కనబడలేండి మనలాంటి చిన్న యూట్యూబర్కి. ఒకవేళ కుదిరితే అని నువ్వు కూడా వీడియో వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. అది సబ్స్క్రైబ్ కాదు, కొద్దిగా కామెంట్ చేయండి. అని విఎస్ఏ వ్లాగ్స్ యాక్చువల్లీ మీరు మా ఫేవరెట్ యూట్యూబర్, నాకు మామూలు కాదులేదు. అయినా నేను మీ ఫ్యాన్, మీరు మాట్లాడే విధానానికి నేను ఫ్యాన్. నా ముఖాన్ని చూడకండి, ఇక్కడ ఇదే చూస్తుంది. నేను డ్యూల్ కెమెరా రికార్డింగ్ ఇప్పుడు ఆపేసి ఇది కడతాను. సో లొకేషన్ ఎంజాయ్ చేయండి. నా అన్వేషణ కాదు ఇది, నా తిరుపతి అన్వేషణ. వాడు ఏంటి చెప్పట్లేదు, మా వాళ్ళు అంతా డల్ అయిపోయారు. సర్లే నేనే మాట్లాడతాను. చాలా డెవలప్ చేశారు మన దేవస్థానం కమిటీ వాళ్ళు, నీట్గా మార్చారు. గోవిందా సాయంత్రం ఉంటుంది అసలైన ట్విస్ట్, దర్శన టికెట్లు ఎలాగో. గుడి గంటలో వినిపిస్తూ ఉండాలి. దర్శనానికి టైం అయింది. సో మేము వెళ్ళి ఫ్రీ దర్శనంలోకి వెళ్ళిపోయి లైన్ కాయాలన్నమాట. సో ఇంక స్టార్ట్ అవుదాం. మేము అయితే అందరూ ఒక ఫోటో కొడదాం అనుకుంటున్నాం. మీరు కూడా మా ఫోటోలో పడాలంటే నవ్వండి, రండిరా, అందరు నవ్వుతారు. సో మీరు అందరూ తొందరలో మీరు వచ్చి దర్శనం చేసుకోవాలి. అమ్మవారి టెంపుల్. సో మనకి స్టార్ట్ అవుదాం, రండిరా. రష్ అయితే లేదనుకుంటున్నా, సో పర్లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అన్నీ కనబడతాయి. ముందు బ్యాగ్, ఫోన్ అక్కడ పెట్టాలి, అక్కడ పెట్టేసి అప్పుడు. సో ఇప్పుడే 7:30 అయింది. 7:30కి
7:30కి గుడి ఓపెన్ చేస్తారు, అమ్మవారి గుడి. సుప్రభాతం అయిన తర్వాత ఓపెన్ చేస్తారు. మీకు ఆ సుప్రభాతం టికెట్లు ఆన్లైన్లోనే దొరుకుతాయి, ఆన్లైన్లో తీసుకోవాలి. ఒకవేళ మీరు కానీ ముందుగానే వచ్చేటట్టు ప్లాన్ చేస్తే ఆన్లైన్లో ఆ టికెట్లు తీసుకోండి. మేమైతే ఏం తీసుకోలేదు, మేము జస్ట్ ఫ్రీ ఎంట్రీ మాది. సో తర్వాత కలుద్దాం. దర్శనంకి లోపల ఫోన్ నాట్ అలౌడ్ కదా. సో అమ్మవారు ఏమంటారు, అది పద్మావతి అమ్మవారు మంత్రం ఏమంటారు నాకు తెలీదు, మా అమ్మకి బాగా తెలుసు. సో మమ్మీ ప్లీజ్ లైక్, మా మమ్మీకి మీ అందరికి కూడా లైట్ తగ్గిపో. ఇదంతా లైనే. సో ఇంకా ఆపేసి మన ఫోన్లో ఇక్కడ డిపాజిట్ చేసేస్తే వాళ్ళు మన తర్వాత ఇస్తారనమాట. ఇంకా అంతటితో సమాప్తం ఈ వీడియో. దర్శనం అయిపోతే కలుద్దాం మళ్ళీ, ఫ్రీ దర్శనమే. బాయ్ బాయ్ చెప్పండి, బాయ్. అందరూ తొందరగా వచ్చి దర్శనం చేసుకోండి. సో దర్శనం అయితే అయిపోయింది అనమాట. నా క్యాప్ ఉందిరా, ఇదిగోండి నా క్యాప్, లడ్డు. మీకు ఎవరికైనా లడ్డు కావాలంటే కామెంట్ చేయండి, నేను అలా లడ్డు పంపిస్తాను. గివ్ అవే ఫ్రీగా ఇస్తాను అందరికి, ఎవరికి కావాలంటే ఆ లడ్డూలు ఇస్తాను. కామెంట్ చేయండి ఎవరికి కావాలి. ఫ్రీగానే, ఎందుకు దేవుడి ప్రసాదం ఎందుకు అందరికి డబ్బులకి ఇవ్వడం, ఫ్రీగానే ఇస్తాం. ఎవరికి అంటే మా బడ్జెట్ కూడా చూసుకోవాలి కదా. ఫస్ట్ ఎన్ని మందికి కావాలో చెప్పండి, వాళ్ళ మధ్యకి తెస్తాం. మ్యాక్సిమం సగం మంది మా ఫ్రెండ్సే అడుగుతారు, రే బయట ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, బయట ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి లడ్డూలు. సో ప్రస్తుతానికి ఇది అమ్మవారి లడ్డు, నాకైతే ఈ లడ్డు చాలా ఇష్టం. సో మీకు చిన్న ముక్క మా ముగ్గురికి పంచేసుకుంటాం. సో మా దర్శనం అయితే ఫ్రీగా కష్టంగా అయ్యింది. ఇప్పుడు టైం ఏమో డౌన్ చేయబాబు కొద్దిగా, టైం బాబు 9:35 అయింది అనమాట. అంటే మాకు టోటల్ 2.5 hours పట్టింది. కానీ సో ఇప్పుడు మేము కెమెరామ్యాన్ అసిస్ట్ చేసుకున్నాం అనమాట మీకు అందరికీ లడ్డు. మేమైతే దర్శనం 2.5 hours లో అయిపోయింది. ఇంకా గ్యాప్ ఎందుకంటే కొద్దిగా హెయిర్ పాడైపోతుంది అన్నమాట. సో మీకు లడ్డు అందరికి మేము తినేసి హ్యాపీగా మీకు ఇంకా ఎక్స్ట్రా లొకేషన్స్ కవర్ చేస్తాం. దర్శనం అయితే ఫుల్ హ్యాపీగా జరిగింది. కానీ అమ్మవారు చాలా బాగా, అయినా డాడీ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు డాడీ వెయిట్ పర్సన్, మమ్మీని కలిస్తాం. మమ్మీని కలిసిన డాడీ దగ్గరికి వెళ్ళాలి. డాడీ వెయిట్ చేస్తారు మా కోసం. సో డాడీ దగ్గరికి వెళ్ళాలంటే టోకెన్లు తీసుకోవాలి కదా, టోకెన్ల దగ్గరికి వెళ్దాం. నెక్స్ట్ సీన్ అక్కడికే, టోకెన్ల దగ్గర మెయిన్ గోల్ వస్తుంది. అక్కడ మేము ఏం చేయబోతున్నాం అనేది మాకు తెలీదు. బ్రో ఇట అంబోతులా తిరుగుతున్నావే, మీ ఇంట్లో ఎవరు నిన్నేమనరా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు బ్రో. ఓకే నైస్, యూట్యూబ్ లో పడతాడు బ్రో కదా. సో ఈ 1000 రూపాయల జర్నీ కొద్దిగా మిస్టీరియస్ గా ఉండబోతుంది. అసలు ఏం చేస్తున్నా మాకు తెలీదు. కానీ ఫస్ట్ టైం లైఫ్ లో, ఒకసారి దగ్గర లైఫ్ లో ఫస్ట్ టైం జనరల్ టికెట్ ఎక్కాను, రైల్వే స్టేషన్ లో స్నానం చేశాను, ఫ్రీ దర్శనానికి వెళ్ళాను. అన్నిటికన్నా మించి నార్మల్ వాష్రూమ్ లో అనుకోలేని పనిలో టికెట్ లేకుండా అది ఇంకా మేము వదిలేస్తున్నాం. సర్లేండి, ఇంకా ఆ భూదేవి కాంప్లెక్స్ దగ్గర మనం అందరం టికెట్ల కోసం కొట్లాడుకుందాం. అక్కడ కలుద్దాం, ఓకేనా? బాయ్. సో ఆటోకి 30 రూపీస్ అయిందనమాట. కంప్యూటర్ గారు 30 రూపీస్ ఆన్ స్క్రీన్. ఇంకా 7 కొండలు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. సో బాయ్. ఇంకా భూదేవి కాంప్లెక్స్ దగ్గర షిఫ్ట్ అమ్మ. ఉదయం 10:41 ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ లో మేము ఫ్రీ టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నాం. ఎక్కడ చూసినా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందరూ ఫోన్లు కార్డులు తిరుగుతున్నారు. ఇక్కడ పాటలు ఏంటంటే ట్రై చేస్తున్నారు. ఈ ఆయన ఫ్రీగా దర్శనం కోసం చాలా మంది వెయిట్ చేశారు. ఇప్పుడు అప్రాక్స్ ఒక 200 మంది ఉంటుంటారు ఇక్కడ. 11 o'clock గేట్లు ఓపెన్ చేస్తారంట. లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇన్ భూదేవి కాంప్లెక్స్, డేట్ 3rd July 2025 అని పెడదాం. సో అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఇలాగుంది. మనకి పర్లేదు, ఖాళీగానే. అంటే 200 ఈజ్ గుడ్ నెంబర్. కానీ మీదుగా రోడ్ల మీద సేమ్ సిచ్యువేషన్, రోడ్ల మీద కూర్చొని ఉన్నాం. అన్నీ 1000 రూపీస్ బడ్జెట్ అనేది చాలా కష్టం. నేను ఎప్పటి నుంచో చాలా మటుకు చెప్తున్నాను, ఇవేం ప్రయత్నించకండి. మేమేదో స్టార్టింగ్ యూట్యూబర్లు, ఇంకా రీచ్ కోసం, ఇంకా దాన్ని ఏంటంటారు, ఇంకా రీచ్ కోసం, సబ్స్క్రైబర్ల కోసం, వ్యూస్ కోసం ఇవి చేస్తున్నాం.
నేను ఒప్పుకుంటా, ఫ్రాంక్లీ ఒప్పుకుంటా దీనికోసమే చేస్తున్నామని. ఇంకా ఏమో లక్కీగా దేవుని చూడాలి అనిపించింది కాబట్టి అది కూడా ఒక పాయింట్ మీద వచ్చాం. మా వాళ్ళు ఎప్పుడు చూడలేదు, అంటే ఎప్పుడు చూడలేదంటే చిన్నప్పుడు ఎప్పుడో చూశారు, మళ్ళీ ఇప్పుడే నాకు చెప్పారు చిన్నప్పుడు ఎప్పుడో చూశారంటే. మేము ఇక్కడ ఇలాగా అలిసిపోయి కూర్చొని ఎనర్జీతో తిరిగేస్తున్నాడు నా బాబు, ఇంకో లోకంలో ఫుల్ ఎనర్జీతో తిరుగుతున్నాడు. మేమైతే ఇక్కడ చచ్చిపడిపోయి మా ఫోన్లో ఏం లేవు. చూడండి అంతా నా ఫోన్లో. అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. ఇదిగో నా వీడియో ట్రావెలర్ ఛాలెంజ్ మీ అంటే ఈ ఛాలెంజ్ గురించే మా వాడు ఎంక్వైరీ చేసి అంతా నా కోసం ప్రమోషన్ చేస్తున్నాడు అనమాట. సో మీరు కూడా ఆ వీడియో వాచ్ చేసి ఈ వీడియోకి మూలధారణం అనేది ఎందుకు వచ్చింది, ఎలా జరుగుతుంది, కర్త కర్మ క్రియ అనేవన్నీ మీరు తెలుసుకొని ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ టైటిల్స్ కూడా అదే ఇన్ఫో కూడా ఇస్తాను, ఇన్ఫో కార్డ్స్ కూడా ఇస్తాను, ఇన్ఫో కార్డ్స్లో కూడా వాచ్ చేయండి. సో ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ ఇంకా ఒక 20 minutesలో గేట్లు ఓపెన్ చేస్తే మేము అందరం పరిగెడతాం అనమాట. ప్రస్తుతానికి మా డ్రెస్ వచ్చి పంచలో ఉన్నాం, ఫుల్ కంఫర్ట్ పంచలో ఉన్నాం. మనకు ఆ పంచ్ బాగా అలవాటు అయ్యింది, ఎందుకంటే స్వామ్మలు వేసాం కదా, పంచ్ బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో ఈ సిచ్యువేషన్ని ఇంకా ఒక గంటకి ముందు ఫార్వర్డ్ చేస్తున్నాం ఇలాగా ముందుకి. సో ఫార్వర్డ్ అవ్వమ్మా, తీయకూడదు, వీడియో తీయకుండా పోలీస్ వార్నింగ్ వచ్చింది. పోలీస్ వార్నింగ్ ఇచ్చారు అయితే. సో మనకే కాదు అందరికీ ఇలాంటి అప్డేట్స్ ఏం పోస్ట్ చేయకూడదంట. సో కేసు ఫైల్ చేస్తారు మనం, అందుకని ఏం పోస్ట్ చేయాలి జస్ట్ చూపిస్తున్నాను. సో బాయ్, దర్శనం టికెట్లు తీసుకుంటే ఫోన్ చేస్తాం. నేనైతే ప్రస్తుతానికి ఇప్పుడు లూడో ఆడుకుంటాం. సో బాయ్, ఇంకా మీకైతే సాయంత్రం కల్లా ఒక వ్లాగ్ వస్తుంది, అంటే వ్లాగ్ కాదు థంబ్నెయిల్ ఒకటి వదులుతాం, ఇంకా ఒక చిన్న షార్ట్ వీడియో. బాయ్. తల్లేకొంత గట్టిగానే ఉంది. యో చెప్పు, హాయ్ చెప్పు. ఈ లైన్లో ఫస్ట్ చూడు ఫుల్ బిజీ అయిపోయాడు మా ఊరు, బిజీ ఫుల్ బిజీ అయిపోయాడు మా ఊరు. ఆ రోజు రాత్రి అయితే మేము విష్ణు నివాసం దగ్గరికి వెళ్ళిపోయి మేము పడుకుని పోయాం అనమాట. వీడియో ఎందుకు రికార్డ్ చేయలేదంటే మాకు ఫుల్ ఓపిక లేదు, ఇంకా మర్చిపోతే ఇంకా అలా పడుకుని పోయాం. సో నో టైమ్ టు రికార్డ్ దట్ వీడియో. ప్రస్తుతానికి మేమైతే ఇదైతే ఇంట్లో రికార్డ్ చేస్తున్నాం, నా ఇంట్లో మూల కూర్చొని రికార్డ్ చేస్తున్నాం. సో పార్ట్ 1 అయిపోయింది అనమాట. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి, ఖచ్చితంగా తొందరలో రాబోతుంది. ఇంకా పాడ్కాస్ట్ కూడా తొందరలో అనౌన్స్ చేస్తున్నాం. సో ఇప్పటివరకు మీరు ఎండ్ వరకు వాచ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దే వ్లాగ్స్ @వైజాగ్. నా ఫేస్ చూసారు కదా, ఛాలెంజ్ చేసి చాలా బాగా పాడైపోయింది. స్టార్టింగ్లో ఎలాగుండేదో ఎండింగ్కి ఎలా అయిపోయిందో చూసారా. ఇప్పుడు ఇంట్లో ఉన్నాం, ఇంటికి వచ్చాక ముఖం ఎలా అయిపోయిందో చూడండి. ఇంకా నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కూడా చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. 2లో కలుద్దాం. బాయ్.